ఆయన సముద్ర తీరంలో ఉంటాడు కదా, ఆ సముద్ర తీరంలో ఉండడంలో రహస్యం ఏమిటో చెబుతున్నారు శంకరాచార్య. యదా సన్నిధానం గతామానవామే భవాబ్ధే భవాంభోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధు తీరేయాస్తే తమీడే పవిత్రం పురారాతిపుత్రం. పురారాతిపుత్రుడు, త్రిపురాసుల సంహారం చేసిన పరమశివుని యొక్క పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి సముద్ర తీరంలో వెలిశాట. మోపిదేవి మొదలైన క్షేత్రాల్లో, వడపళని మొదలైన క్షేత్రాల్లో. ఎందుకు వెలిశాడు అంటే దానికి అర్థం చెబుతున్నారు ఇక్కడ. భగవంతుడు ఎక్కడ వెలుస్తాడు, ఎందుకు వెలుస్తాడు? ఏ పవిత్రత ఆయనకు అవసరం లేదండి. ప్రపంచంలో ఎక్కడైనా ఆవిర్భవింపగలడు, ఆయన ఇష్టం. ప్రపంచం అంతా ఆయనది. కానీ ఎక్కడ ఒక ఋషి తపస్సు చేస్తాడో అక్కడ వెలుస్తాడు. ఎందుకంటే ఆ ఋషి కోరాడు. ఆయనకి ప్రత్యక్షమై, అమ్మవారు ఏరా అబ్బాయి ఎందుకు తపస్సు చేశావు అంటే, నువ్వు శాకంభరీదేవి రూపంలో ఇక్కడ వెలవమ్మా అని ఋషి కోరాడు. మతంగ మహర్షి కోరాడు, అందుకే మాతంగీదేవి ఆవిర్భవించింది. భృగు మహర్షి కోరాడు, అందుకే మా రమా లోకజనని భార్గవి మంగళదేవత అమ్మవారు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. భృగు మహర్షి ఇంట్లో ఆవిడ్ని భార్గవి అంటారు. ఎందుకు? భృగు మహర్షి అడిగాడు. మహర్షులు అడిగితే దేవతలు వాళ్ళ ఇంట్లో ఆవిర్భవించారమ్మా, మన ఇంట్లో పుట్టరా, మనం ఏమైనా పాపాత్ములమా ఇక్కడ? మనం అడగచ్చు. కూతురు కడుపుతూ ఉంటే, కోడలు కడుపుతూ ఉంటే మీ ఇంట్లో పూజామందిరంలో అమ్మవారిని పుట్టమని అడగండి, సుబ్రహ్మణ్య స్వామిని పుట్టమని అడగండి. అంతేగాని మా వంశ ప్రతిష్ఠ నిలబెట్టాడు. బోడి వంశం అందేం సూర్యవంశం చంద్రవంశం కాదు ఇక్కడ. ఇది స్వార్థం. మళ్ళీ ఇక్కడ ఏమిటి ఈ వంశం, ఇక్కడ బోడి నీ ఆస్తి, ఇంతేనా? దేవతలు పుట్టాలని కోరుకోవాలి, మన కోరికలు కూడా కోరడం చేత కాదు. దిక్కుమాలిన కోరికలన్నీ కోరడం ఇక్కడ. ఆ కోరేది ఏదో పై స్థాయి కోరదా, బాగా ఇచ్చే దాత దొరికినప్పుడు ₹1 కోటి ఇమ్మని అడగాలి. కానీ ఈ పూటకి ₹2 ఇవ్వండి అంటే ఏంటో దరిద్రం, ఏదో ₹2 వాడేందుకు? భగవంతుడిని ఏం అడగాలి? మోక్షం అడగాలి, జ్ఞానం అడగాలి. నువ్వే మా కడుపున పుట్టవయ్యా అని అడగాలి. ఈ తర్వాత ఆయన చూసుకుంటాడు. అందుకని కోడలైనా కూతురైనా కడుపుతో ఉంటే అత్తగారు లేదా తల్లి పూజామందిరంలోకి వచ్చిన, అమ్మా నువ్వు మా అమ్మాయి కడుపున పుట్టు, మా కోడలు కడుపున పుట్టు, లేకపోతే రామచంద్రమూర్తిని మా అబ్బాయి కడుపున పుట్టు అని కోరాలి. జరిగినా జరగకపోయినా కోరిక బాగుంది కదండి, ఈ సంతోషం మనకు సంతోషంగా ఉంది కదా. ముందు అసలు ఏమో జరగచ్చునేమో, ఏమో గుర్రం ఎగరావచ్చు, ఎవరొద్దన్నారు? భగవంతుడు అలా పుడతాడు, అలా ఆవిర్భవిస్తాడు. ఎక్కడైనా సరే ఆయన ఎందుకు వెలుస్తాడు అంటే ఇందుకే. కానీ కవులు దానికి వ్యాఖ్యానం చేస్తారు. శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నారు. సముద్ర తీరంలో ఎందుకున్నాడంటేట, యదా సన్నిధానం గతామానవామే, నా సన్నిధానానికి వచ్చారు అంటే భవాంభోధిపారం గతాస్తే తదైవ, ఏ రోజైతే ప్రత్యేకించి నా దర్శనం కోసం సముద్ర తీరంలో ఉన్న నన్ను చూడడానికి వచ్చారో వారి సంసారం అనే సముద్రాన్ని దాటేసినట్టే లెక్క అన్నట్ట. సంసారాన్ని కూడా సాగరం అంటారు కదా. ఎందుకంటారు? సాగరం అనగానే దుఃఖం అనుకోకండి, పొరపాటు. సాగరంలో కేవలం చెడ్డవి లేవండి, మంచివి కూడా ఉన్నాయి. తక్కువ లేవండి, ఎక్కువ కూడా ఉన్నాయి. నత్తగొల్లలు అన్నీ ఉన్నాయి సముద్రంలో, చేపలు ఉన్నాయి, రత్నాలు మాణిక్యాలు కూడా ఉన్నాయి కదండి సముద్రంలో. క్షీరసాగర మథనం చేశారు కదా. పగడాలు ఉన్నాయి, కోరల్ ఫెర్రీ అంటారు. మొత్తం పగడాల దీవులు సముద్రంలో ఉన్నాయి. ఎప్పటికీ పగడాల దీవులు మనం పెట్టుకునే పగడాలు అక్కడే దొరుకుతున్నాయి. అచ్చమైన పగడం అక్కడే ఉంటుంది, రంగురాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి. అంచేత పగడాలు, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు భూమి అట్టడుగున ఉన్నాయి, సముద్రంలో ఉన్నాయి. అంటే సంసార సాగరం అంటే అర్థం సంసారం దుఃఖమని కాదు. రత్నాలు పగడాలు కూడా ఉన్నాయి, చేపలు తిమింగలాలు కూడా ఉన్నాయి. ఏం చేస్తాం? సంసారంలో దుఃఖాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. అంచేత ఏం చేయాలి? క్షీరసాగరాన్ని మధించినట్టే సంసార జీవితాన్ని మధించాలి. దుఃఖం వచ్చింది ఎలా తీసుకోవాలి, సుఖం వచ్చింది ఎలా తీసుకోవాలి. సుఖం రాగానే ఓ పొంగి బోర్లా పడి పార్టీలు చేయొద్దు. అదే మన డబ్బులు అయిపోవడానికి, అప్పుల పాలవడానికి మూల కారణం. కాస్త ఏదో ఇంట్లో పిల్లకో మనకో ఏదో ఒక శుభం జరగగానే వెంటనే పార్టీ, 10 లక్షలు ఖర్చు ఇక్కడ. పైగా బయట ప్లాస్టిక్ కుప్ప, చెత్త. ఇదేం చేయాలి? పర్యావరణం పాడైంది. రాజమండ్రి అంతా పాడు చేసావు, నీ పరువు పెరిగింది, ఇక్కడ పెద్ద పార్టీ జరిగిందని దేశం నాశనమైంది. పోనీ ఆ తాతగారినో ఈ తాతగారినో అమ్మమ్మనో మామనో పిలవడం, బంధుమిత్రుల్ని పిలవడం, కాస్త కలిసి భోజనం చేయడం, 4 ముక్కలు చెప్పుకోవడం కాదు, ఊళ్ళో అందరినీ పిలవాలి. ఇదే ఈ అనవసరపు ఖర్చులే మానుకోవాలి. ఏం జరిగినా దాన్ని, ఆ సుఖాన్ని ఎలా తీసుకుంటాం మంచిదే, తర్వాత ఏం చేయాలి ఆలోచించుకో.
అలాగే దుఃఖం వచ్చింది, ఎవరి దగ్గర చెప్పొద్దు. భార్యాభర్త రాత్రి 4 గంటలకు లేవాలి, తెల్లారకట్ట శుభ్రంగా మొహం కడుక్కుని ఫిల్టర్ కాఫీ తాగేయాలి, ఇద్దరు బాల్కనీలో కూర్చోవాలి, చందమామ కాంతి పడుతూ ఉండాలి. అప్పుడు కూర్చుని ఏం చేద్దామంటావు, అమ్మాయి తప్పటోడికి వేసింది కదా ఏం చేద్దాం అంటే మగాడికి తెలియని ఉపాయం కూడా ఆడది చెప్పేస్తుంది వెంటనే. దాని సంగతి మీకేం తెలుసు, నాకు తెలుసు అని. ప్రాయేణ గృహిణీనేత్రాహ కన్యార్థేషు కుటుంబిన అంటాడు కాళిదాసు కుమార సంభవంలో అంటాడు. అమ్మాయిల విషయాలు మగాళ్ళకి తెలియదు, ఆడాళ్ళకే బాగా తెలుస్తాయి. అబ్బాయిల విషయాలు మగాళ్ళకి బాగా తెలుస్తాయి. ఎందుకంటే వీడు అమ్మని కాక పట్టేస్తాడు, వీడు అమ్మ అని ఇలా పట్టేసుకుంటే నా కొడుకు శ్రీరామచంద్రమూర్తి అమ్మో బయటికి వెళ్ళి అడుగమ్మా తెలుస్తుంది. ఎక్కడ తండ్రి నేను చెప్పామనుకో, నువ్వు అలాగే అంటావులే నాకు తెలుసు మన వాళ్ళ సంగతి ఆయన చూశాడు. మగపిల్లల సంగతులు మగవాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి, ఆడపిల్లల సంగతులు తల్లికి ఎక్కువ తెలుస్తాయి. అందుకని ఆడపిల్లతో ఒక సమస్య వస్తే తల్లితో ఆలోచించాలి, ఏం చేద్దాం ఆవిడ నెత్తి మీద భారం పెట్టేయకూడదు, ఆలోచించాలి. అదే జీవితాన్ని తీసుకోవడం అంటే సుఖాన్ని ఎలా తీసుకోవాలి, దుఃఖాన్ని ఎలా తీసుకోవాలి, సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి. లేదు ఒక 6 నెలలు కర్మ అయితే అనుభవిద్దాం, మాట్లాడకుండా అనుభవిద్దాం, ఎవరికీ చెప్పద్దు. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుంది. కాలం ఏది నిర్ణయించిందో అది జరుగుతుందండి. ఇది తేలిక భావానికి రావాలి. ఇదే భవాంబోధిపారం గతాస్తే తదైవ. ఈ జీవితం అనే సాగర తీరానికి వారు చేరినట్టే. సముద్ర తీరంలో ఉన్న నా దగ్గరికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి ఎందుకనంటే ఆ విగ్రహాన్ని చూస్తే కాదు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందితే అంతా ఒక్కటే అనే జ్ఞానం పొందితే సుఖము దుఃఖము రెండూ ఒకటే. ఏ పిల్లలు మన గుండెల్ని చిన్నతనంలో ఎక్కి గుండెల మీద తంతు ఉంటే అప్పుడే తంతున్నాడు కూడా నా ముద్దు అడుగులు ఎంత బాగున్నాయో అన్నవాడే రేపు 22 ఏళ్ళు వచ్చాక నిజంగా పెడీమని తంతాడమ్మా ఖచ్చితంగా. ఈ తన్ను తీసుకున్నట్టు ఆ తన్ను తీసుకోవాలి. ఇలా అనుకున్నాం అలా జరిగింది ఏమిటంటే ఇలా అనుకోబట్టే అలా జరిగింది, ఇలా అనుకోకుండా ఉంటే అలా జరిగేది కాదు. చిన్నప్పుడు లీలలన్నింటినీ లీలగానే తీసుకోవాలి. పెద్దయ్యాక ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ భావానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనం ఇలా పెంచాం కాబట్టి ఇలాగే ఉంటారు అలా జరిగే గ్యారంటీ లేదండి. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేదమ్మా. వాడికి దశరథుడు రాముడిని కనేటప్పుడు ఇంట్లో ఉంటాడనే కనాడు, మరి 14 ఏళ్ళు అడవులకు పోయాడు, ఏం చేస్తాడు ఇక్కడ. గౌతమ బుద్ధుడిని శుద్ధోధనుడు కనేటప్పుడు మహారాజుగా ఉండాలని జాతకం చెప్పినా సరే నమ్మకుండా ఓ గదిలో పెట్టి బంధించాడు, అందుకే పారిపోయాడు బెదరాళ్ళే. ఎవరు చెప్తారు, ఎవరి జాతకాలు ఎవరు చెప్తారు ఇక్కడ. ఇదే భవాంబోధి. ఆ భవాంబోధి పారం చేరాలి అంటే బ్రహ్మజ్ఞానం పొందాలి. అదే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఓసారి మోపిదేవో ఇంకో వడపడనో వెళ్ళాము అంటే బ్రహ్మజ్ఞానం పొందావో అని ఆలోచించాలి. కానీ నేను నెలలా మోపిదే వెడతానని మొత్తుకున్నా, నీకు విసుగు ఆయనకి విసుగు మానయి. ఇదే పనికి మాలిన పని అంటే. ఎందుకు నెలలా వెళ్ళడం పని లేక నెలలా తిరుపతి వెళ్ళడం, 60 లడ్డూలు పట్టుకురావడం. నాకు కాబట్టి 60 దొరికే, ఇందులో బ్లాక్లో కొన్నాడు, అమ్మిన వాడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు. ఇది మళ్ళీ అందరికీ పంచి పెడతాడు దీన్ని. ఎందుకంటే గొప్ప చెప్పడానికి నేను నెలలా వెడుతున్నా. ఏమిటి వెళ్ళేది ఇక్కడ, ఎందుకు వెళ్ళి ఏం చేసావు ఇక్కడ. తిరుపతిలో గర్భగుడిని ఆనంద నిలయం అంటారు, నీ ఇల్లు ఆనంద నిలయం అయిందా? అవనప్పుడు నెలలా దేనికి వెళ్ళడం, డబ్బులు దండగా. ఊరికే క్షేత్రాలు తిరగడం, 12 పుష్కరాలు తిరగడం, 12 సార్లు తిరగడం, ఈ దిక్కుమాల లెక్కలన్నీ మానేయాలి. వెళ్ళి ఏం చేశాం, చూసి ఏం చేశాం, పూజ చేసి ఏం చేశాం, చదివి ఏం చేశాం అని ఆలోచించాలి ఇంటి దగ్గర ఖచ్చితంగా. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందుకని ఒక్కసారి నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకుంటే సంసార సాగరాన్ని ఈదినట్టే. ఎందుకంటే ఆయనకి నమ్మకం ఏమిటంటే మనం ఇంటికి వచ్చి కాల ఆలోచన చేస్తాం. ఇతి వ్యంజయన్ అలా చెప్పడం కోసమే సింధు తీరే యాస్తే, సముద్ర తీరంలో ఏ మహాత్ముడు ఆవిష్కరింపబడి ఉన్నాడో, అక్కడ ప్రతిష్ఠ చేయబడి ఉన్నాడో, అవతరించి ఉన్నాడో అటువంటి స్వామికి తమీడే పవిత్రం పురారాతి పుత్రం. ఇంకో మాట కూడా చెబుతున్నాడు సముద్ర తీరంలోనే. ఎందుకున్నాడంటేట యథాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగ, యథాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగ, తథైవాపదస్సంతి సేవతాం మే, తథైవాపదస్సేవతాం మే. యథాబ్ధే స్తరంగా లయం యాంతి తుంగ, తథైవాపదస్సేవతాం మే, తథైవాపదోయంతి సేవతాం మే, తథైవాపదోయంతి సేవతాం మే. ఇతి ఓర్మి పంక్తి నృణాం దర్శయంతం, ఇతి ఓర్మి పంక్తి నృణాం దర్శయంతం సదా భావయే, ఇతి ఓర్మి పంక్తి నృణాం దర్శయంతం సదా భావయే. చిత్ప్రభాభావమీడే సదా భావయే, హృత్సరోజే గుహంతం సదా భావయే, హృత్సరోజే గుహంతం.
సముద్రానికి చేరిన తరంగాలను మీరు గమనించండి. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీలు కొనేసి తీసుకుని కూర్చోవడం కాదు అక్కడ, లేకపోతే అక్కడ సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి చేయడం కాదు. ఇక్కడ ఎంతసేపు ఫోటోలు దిగుతాం మనం. ఫోటోలు దిగితే వచ్చే నష్టం ఏమిటో తెలుసా? ఆ దృశ్యం మీ మనస్సులోంచి పోయిందమ్మా. పరమ దురదృష్టవంతులు ఫోటోలు తీస్తున్నారంటే. ఒక దృశ్యం మన మనస్సులో ఉండాలంటే ఫోటో తీయకూడదు. ఎప్పుడూ దాన్ని గుర్తు చేసుకుంటే ఉంటుంది. ఎప్పుడు గుర్తొచ్చినా వస్తుంది. ఏ ఆల్బమ్ తిరగెక్కల్లా, ఏ ఫోను కెలకెక్కల్లా నీ మనస్సులో ఉంటే. మన మనస్సులో ఉంచం దాన్ని. ఫోటో తీసేసి దాన్ని వెంటనే నొక్కి వాట్సాప్, బొట్టన వేలు చిటికిన వేలు, లైక్ డిస్లైక్, ఐ గాట్ 100 లైక్స్. దేనికి పని లేక ఇక్కడ అంటే గొప్ప గొప్ప చెప్పుకోవాలి. ప్రతిదీ గొప్ప చెప్పుకోవాలి. నువ్వు ఆస్వాదించేది అనుభవించేది ఏం లేదు ఇక్కడ. గొప్ప చెప్పుకుందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం మనం. స్మార్ట్ ఫోన్లు వచ్చాక శ్మశానం అయిపోయింది జీవితం. ఎవడు మెచ్చుకోలు కోసం ఎన్ని బొటన వేళ్ళు వచ్చాయని లెక్కెట్టుకొని, అందులో 99 బొటన వేళ్ళు పైకుండి ఒక బొటన వేలు కిందకుంటే మళ్ళీ ఇదో గోల ఇక్కడ. అంటే మొత్తం ప్రపంచంలో అందరూ నిన్ను మెచ్చుకోవాలా? ఒక్కడు కూడా ఏమి అనకూడదా? నీకున్న స్వేచ్ఛ వాడికి లేదా? ఇప్పుడు వాడు అన్నంత మాత్రాన మనం పనికి మాలే వాళ్ళం అయిపోయావా? ఈ పరాయితనం ఏమిటండి బతుకులో? ఈ బానిసత్వం ఏమిటి? అసలు మన ఫోటో వాడికి ఎందుకు చూపించాలి? మనం ఎక్కడో సముద్రానికి వెళ్ళాం, ఆ ఆనందాన్ని మనమే అనుభవిస్తాం. ఇంకోటికి పంచాల్సిన పని ఏంటి ఇక్కడ? హోటల్లో బిర్యానీ తింటే కూడా దాన్ని ఫోటో తీసి పెట్టడం. అది బిర్యానీయా శ్రీ మహావిష్ణువు పళ్ళేమా? వాడు అక్కడి నుంచి వావ్ అంట. ఈ వావు కోసం బ్రేవు కోసం ఫోటోయా? ఎంత దరిద్ర బతుకులు బతుకుతున్నామండి. ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఏం పొందుతున్నావు ఇందులో ఆనందం? అదే స్తోత్రంలో ఏం చెబుతున్నారంటే నిజంగా నువ్వు ఆనందం పొందావా? యథా అబ్ధే తరంగా లయం యాంతి తుంగా. అబ్ధి తరంగాలు ఎంత పెద్దగా ఎంత పైకి ఎగసి ఉవ్వెత్తుపడి వచ్చినా సరే చూడవయ్యా, నా గుడి దగ్గరికి వచ్చేసరికి ముడుచుకుపోతున్నాయి, నమస్కారం చేస్తున్నాయి. ఆ సాగర తరంగాలు ఎంత ఎత్తుగా ఉన్నా సరే అవన్నీ ముడుచుకుపోయి మడతలు పడి తీరానికి వచ్చి వంగిపోతున్నాయా లేదా? అదే రకంగా నీ జీవితంలో ఆపదలన్నీ నా మీద ఉండే భక్తి తొలగిస్తుంది. నన్ను నమ్ము అని చెబుతున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఖచ్చితంగా తథైవ ఆపద. అదే రకంగా మన జీవితంలో ఉండే ఆపదలన్నీ ఆయన తొలగిస్తాడు. ఈ తరంగాలన్నీ ముడుచుకుపోలా, తరంగం ఇలా ఎగసి పడుతుంది. ఎంత పెద్ద తరంగమైనా కానీ, ఎంత ఎత్తుకైనా ఎగరని పడుతుందా లేదా? ఎంత కష్టమైనా రాని వెళ్ళిపోతుందమ్మా. కష్టం ఎప్పుడు వెళ్ళిపోవడానికే వచ్చింది. కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. నా చమత్కార భాషలో చెప్పాలంటే కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి. ఆర్టీసీ బస్సు స్టాండ్లోకి వచ్చింది అనుకోండి, గోకవరం బస్ స్టాండ్లో ఒక బస్సు వచ్చింది. ఎంతసేపు ఉంటుంది? 5 నిమిషాలు ఉంటుంది, అంతకుమించి ఉండదు. ఉండే బస్సు అయితే డిపోలో ఉంటుంది, బస్ స్టాండ్లోకి రాదు. స్టాండ్లోకి వచ్చిందంటే వెళ్ళిపోతుంది, అంతే కదా. మన జీవితంలో కూడా కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో 5 నెలల్లోనో వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోవడానికి వచ్చింది, అది ఉండడానికి రాలా. అంటే వస్తే సంతోషించాలి. అమ్మయ్య వచ్చేసింది, వెళ్ళిపోతుంది, గొడవలు. రాదనుకో, వస్తుందని ఎవరో జాతకం చెప్పేవాడు చెప్పారనుకో, నీకు త్వరలో ఏళ్ళనాడిసని విడుదల, వీడికి 3 నెలల ముందే రోగం వస్తుంది. అందుకే ముందెప్పుడు జాతకాలు అడగకూడదు. అది మంచి వార్త అయితే పర్వాలా, చెడ్డ వార్త అయితే ముందే బెంగట్టుకుంటాం. ఇక్కడ పోనీ మనం జాగ్రత్త తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చెబుతారు పాపం చెప్పేవాళ్ళు? 6 నెలల్లో కొంచెం నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉందయ్యా, జాగ్రత్తగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బెంగట్టుకుంటే అలాగా? బెంగట్టుకుంటే అది ముందే వస్తుంది. ఈ మనస్సు మీద ఆధారపడి ఉందంతా. జ్యోతిష్యం తెలుసుకోవడం తప్పు కాదు, మనస్సులో జాగ్రత్త పడు, అంతే సరిపోయింది. ప్రమాదం అని చెప్పారు. ప్రమాదం అనగానే కంగారు పడిపోక్కల. కాలు తెగినా ప్రమాదమే, వేలు తెగినా ప్రమాదమే. వేలు తెగచ్చు కదా, కానీ ఖచ్చితంగా చెబుతున్నా భగవద్భక్తి పట్ల అపారమైన విశ్వాసంతో కాలు పోతుందని జాతకం చెప్పినా సరే సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని మానకుండా జపిస్తే చిటికెన వేలు గోరు పోతుందమ్మా, అంతకంటే ఏం కాదు. భక్తి ప్రభావం అంత గొప్పది, భక్తి ప్రభావం అంత గొప్పది. సమస్త మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకరాచార్య. జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో, మోక్షం పొందడంలో భక్తిని మించినటువంటి సాధనమే లేదు. అంటే జాతకాలు ఎలాగైనా ఉండేయండి, దాన్ని మనమేం మార్చలేము. మన మనస్సును మార్చుకోగలం కదా, మన మనస్సులో నామస్మరణ చేయగలం కదా. మీరు ఇష్టదైవంగా ఎవరిని నమ్ముకున్నారో వారినే స్మరించండి, ఏమైంది?
అని ఇటీవోర్మి పంక్తి రుణాం దర్శయంతి. ఆ సముద్ర తరంగాలను చూడండి అయ్యా, ఊర్మి పంక్తులు ఎలాగ అంత ఎత్తు ఉన్నవి కూడా నా దగ్గరికి వచ్చేసరికి భయంతోనో భక్తితోనో ముడుచుకుపోతున్నాయి కదా. మీ జీవితంలో ఆపదలు కూడా నన్ను స్మరిస్తే అలాగే ముడుచుకుపోతాయి. ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క భగవద్భక్తి ఉంటే ఇంకా ఏది మనకు ఉండక్కల. ఆ ఒక్క భగవద్భక్తి లేకపోతే ఇంకా ఎన్నున్నా ఒకటే, ఉపయోగం లేదు ఇక్కడ. ఎందుకు? ఆ శక్తి, ఆ మహానుభావుడు శక్తి ఎటువంటిదంటే విధౌ క్లుప్త దండాన్ స్వలీలా ధృతాండాన్ నిరస్తే భషుండాన్. విధౌ క్లుప్త దండాన్ స్వలీలా ధృతాండాన్ నిరస్తే భషుండాన్ ద్విషత్కాలదండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశుండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రేయే బాహుదండాన్ శ్రేయే బాహుదండాన్ విధౌ క్లుప్త దండాన్. సుబ్రహ్మణ్య స్వామి 6 రోజుల పిల్లవాడు కదా, తర్వాత ఊరికే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి. చిన్న దేవత అనుకోకండి, పొరపాటు. బ్రహ్మదేవుడికి శిక్ష వేశాడు ఆయన. తేడా వస్తే బ్రహ్మదేవుడికి శిక్ష వేశాడు. శివుడు వచ్చి మళ్ళీ సర్ది చెప్పే వరకు ఊరుకోలేదు, రాజీ పడలేదు. తప్పు అంటే తప్పే, బ్రహ్మదేవుడైనా సరే. అది సుబ్రహ్మణ్య తత్వం. కైలాసానికి ఒకసారి బ్రహ్మదేవుడు వచ్చాడు. బాలకుమారస్వామి శివుడు ఒళ్ళో కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాగానే నాన్నగారు వీరెవరో అని అడిగాడు. చిన్నపిల్లాడు కదా, ఏమీ తెలియనట్టు. అడిగితే ఆయన్నే అడగరా అని అడిగిన, అంతకంటే చమత్కారి. ఆ నాన్నగారు వీరెవరు, 4 ముఖాలున్నాయి, ఎందుకంటే ఈయనకు 6 ఉన్నాయి కదా, ఈయనకంటే 2 తక్కువ. నేను నాతో సమానం అవుదామని చూస్తున్నాడా ఏమిటి ఈయన ఎవరంటే వారినే అడగరా, నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు. పిల్లాడు కదా, టక్కుమని తండ్రి ఒళ్ళోంచి దూకి నువ్వెవరయ్యా అన్నాడు. నేను బ్రహ్మదేవుణ్ణి అన్నాడు. నీకు బ్రహ్మజ్ఞానం ఉందా అన్నాడు బ్రహ్మదేవుణ్ణి. అది ఈయన పరిస్థితి. ఈయన గొప్పతనం ఏమిటంటే అది పుట్టగానే బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు. అందుకని వెంటనే అడిగాడు, ఏమిటి ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే అర్థం ఇక్కడ, నీకు బ్రహ్మజ్ఞానం ఉందంటే ఉంది, అయితే ఏమిటి చెప్పన్నాడు. అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఓహో అలాగా, నువ్వే బ్రహ్మవా, నువ్వే దేవుడువా, దేవుడికి 4 ముఖాలు ఉంటాయా, ఒక ముఖం సరిపోదా, నీకు బ్రహ్మజ్ఞానం లేదు పో అని తన 12 బాహువులతో బ్రహ్మదేవుడిని బంధించి కైలాసంలో చెరసాల్లో పెట్టాడు. పురాణంలో ఉండే కథ. తోసుకుని వెళ్ళిపోయి మాట్లాడలేకపోయాడు బ్రహ్మదేవుడు. ఇది చూసి శివుడు వచ్చి, నాయనా కుమార, ఇంత ఊరికే పెద్దవాళ్లతో తగాదా, పనికిరాదురా, నీకున్నా కూడా వారికి ఉండాలని లేదురా, ఆయనకి ఏముందో నీకేం తెలుసు అని సర్ది చెప్పి బ్రహ్మదేవుడిని మన పిల్లాడిని ఆశీర్వదించమని కోరి వస్తే, ఆయన పుట్టిందే బ్రహ్మజ్ఞానంతో పుట్టాడయ్యా, నేను పుట్టాక చాలా ఏళ్లకి సృష్టి చేసి అనేక కల్పాలు అయిపోయాక నేను బ్రహ్మజ్ఞానం పొందాను, ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం పొందాడు, అందుకని సుబ్రహ్మణ్య స్వామి నాకంటే ఘనుడే అని బ్రహ్మదేవుడు స్వయంగా అంగీకరించాడు. ఇది పురాణంలో ప్రసిద్ధమైన కథ. అందుకని విధౌ క్లుప్త దండాన్, విధికి కూడా దండన విధించినటువంటి వాడు. ఇక్కడ ఒక్క చోట మీకు కా కింద అలు ఉంటుంది, భాషలో మరెక్కడ అలు ఉండదు. ప్రయోగం అంటే ఇది. అందుకని దాన్ని కూడా శంకరాచార్య శ్లోకంలో పెట్టారు. ఎందుకంటే భాషను కాపాడుకోవాలిగా. సంస్కృతంలో అరు అరు అలు అలు కూడా ఉంటాయి. ఆ అలు క్లుప్తం అన్న చోట తెలుగులో క్లుప్తం అనే మాట రాస్తే కూ రాసేయకూడదు, కా రాసి కింద అలుకారం పెట్టాలి. ఆ ఒక్క చోట ఉంటుంది. అందుకని క్లుప్త అంటే క్లుప్తము చేయబడిన, ప్రయోగించబడిన ఈ అర్థాలన్నీ ఉన్నాయి. విధౌ క్లుప్త దండాన్, అంత పనిని ఎందుకు చేయగలిగాడు అంటే స్వలీలా ధృతాండాన్, అండపిండ బ్రహ్మాండాది లోకాలన్నీ ఆయన లీలగా ధరించగలడు. సుబ్రహ్మణ్య స్వామి సామాన్యమైన శక్తిమంతుడు కాదు ఆయన. నిరస్తే భషుండాన్ ద్విషత్కాల దండాన్, నిరస్త యభషుండాన్, ఆయన భయంకరమైన ఆపదలు ఏనుగుల్లా వచ్చినా సరే ఆ ఏనుగు తొండాల చేతం విరిచేసి మన ఆపదల్ని భిన్నం చేసి చిన్నం చేసి మనని కాపాడగలడు. ద్విషత్ కాలదండాన్, కాలదండం అంటే యమధర్మరాజు చేతిలో ఉండే దండం. వరుణుని చేతుల్లో పాశ ఉంటుంది, అగ్నిదేవుడి చేతుల్లో శక్తి ఉంటుంది, యముడి చేతుల్లో దండం ఉంటుంది. ఆ కాలదండాన్ని జయించే వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల అనారోగ్యాలతో ఉండి ఇక మీరు చావక తప్పదు అని డాక్టర్ గారు సున్నితంగా నర్మగర్భంగా చెప్పినా సరే మనకు కనుక ఆయుర్దాయం కావాలి. ఎందుకోసం అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి, మునిమనమని ఎత్తుకోవడానికి కాదు. అది గ్రహించాలి. ఆయుర్దాయం కోరచ్చు, తప్పు లేదు. బ్రహ్మజ్ఞానం పొందడానికి. ఒకరెవరన్నా పోతే, దగ్గర వాళ్లే పోతే మనం దేనికి బాధపడాలంటే
నాకేం చేయకుండా పోయాడమ్మా అంటే ఇది స్వార్థమే ఖచ్చితంగా. నీకేమైనా చేస్తే వాడు పోయినా పర్వాలా. ఇంకోటి భార్య పోతే ఏడుస్తాడు, అన్నీ ఆవిడే చేసి పెట్టేది, ఇప్పుడు ఏం చేసుకోవాలో తెలియట్లా. వీడు పరమబద్ధకస్తుడి కింద లెక్క. ఆవిడ పోయినందుకు ఏడవట్లా, వంట మనుషులు లేనందుకు ఏడుస్తున్నాడు వీడు. ఇది భార్య మీద ప్రేమ అంటారా దీన్ని? మనం వినేవాళ్ళు ఏమనుకుంటాడు, ఏమిటోనమ్మా వాళ్ళిద్దరు అనుబంధం. ఇదా అనుబంధం ఎక్కడ? ఆవిడ వంట ఆవిడ చూశాడు ఈ పెద్ద మనిషి. నాకేం చేసుకోవడం చేత కదని బతుకుండగా నేర్చుకోవద్దు, లేకపోతే మానేసుకో, 2 పళ్ళు తిని బతుకు. లేదండి మన ప్రేమలన్నీ కృత్రిమాలే, మొహమాట వెళ్ళా నాకు చెప్పడానికి. ఎవరిని ప్రేమిస్తున్నామన్నా కృత్రిమమే. 20 ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తల ప్రేమలే కృత్రిమాలైనప్పుడు 20 ఏళ్ళు వస్తే ఆర్ట్స్ కాలేజీ వెనకాళ్ళకి ప్రేమించుకుని పనికిమాలిన వాళ్ళ ప్రేమలో గొప్పలేలా అవుతాయండి. అవి అంతకంటే కృత్రిమాలు ఎక్కడ? ఇదే ప్రేమ, ఇది నిలబడే ప్రేమ ఇది. అందుకే వీడు పెళ్లి చేసుకుంటే 2 ఏళ్ళు కాకుండా వీడియోకులు అవుతున్నాయి. ఏం నిలబడింది కనుక, ఏమర్థమైంది కనుక? భార్య పోయినా భర్త పోయినా బాధపడవలసింది అది కాదమ్మా. పచ్చికాయలు పగిలిపోతే వేరే విషయం, అది కుర్రాడు పొందవలసినవి పొందలేదు అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళు పోతే బాధపడవలసింది ఏంటంటే, ఒకవేళ బాధే వస్తే, లేకపోతే గొడవలేదు, పెట్టేసాం, అయిపోయింది. ఆయన బ్రహ్మజ్ఞానం సరస్వతి లోకానికి వెళ్ళారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు. నిజంగా బాధపడితే బ్రహ్మజ్ఞానం పొందకుండా పోయాడు, మళ్ళీ జన్మెత్తాలి కదా. కాస్త ఉపనిషత్తులు చదువుకుంటే బాగుండేది, 4 ప్రవచనాలు వింటే బాగుండేది, కాస్త స్తోత్రమైనా చదువుకుంటే బాగుండేది. చివరి వరకు సంపాదనే సరిపోయింది. ఏమిటో ఈయనకి 70 ఏళ్ళు వచ్చినా సరే ఆ బ్రహ్మజ్ఞానం పొందలేదనే బాధపడాలి. అంతిమంగా సాధించవలసింది బ్రహ్మజ్ఞానం ఒక్కటే. అది నిరస్త ఇభశుండాన్ ద్విషత్ కాలదండాన్. యమధర్మరాజు కాలదండాన్ని నెత్తి మీద పెట్టినా సరే, నేను ఇంకా బ్రహ్మజ్ఞానం పొందలేదయ్యా, నాకు నిన్ననే ఏదో మాట విన్నాను, నాకు బతుకు కావాలి, నాకు 65 ఏళ్ళు వచ్చాయి, నాకు ఇంకా 1-5-6 ఏళ్ళు నాకు ఆయుర్దాయం ఇస్తే ఇక పూర్తిగా ప్రతిక్షణము బ్రహ్మజ్ఞానానికే కేటాయిస్తా అని అనగలిగితే, సుబ్రహ్మణ్య స్వామి యమధర్మరాజుని వెనక్కి వెళ్ళిపోవడానికి టికెట్ ఛార్జీలు కూడా ఇచ్చి పంపేసి ద్విషత్కాలదండాన్, ఆ యమదండాన్ని వెనక్కి తోసేయగలడు. ఎందుకంటే శివుడు ఎప్పుడో యమధర్మరాజును గుండెల మీద తన్నాడు, వాళ్ళ అబ్బాయేగా, అందుకని ఈయన ఆ పని చేయగలడు. ద్విషత్కాలదండాన్. అంతేకాదు ఇంకా ఆయన చేయగలిగినవి ఏమిటయ్యా? జగత్రాణ శౌండాన్, హతేంద్రారిషండాన్. ఇంద్రుడికి శత్రువులంటే రాక్షసుల మొత్తాన్ని భేదించగలిగినవాడు, రాక్షస సంహారం చేయగలిగినవాడు. అలాగే ద్విషత్కాల హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్. ఈ జగత్తును మొత్తం రక్షించడానికి శౌండం అంటే సమర్థుడు. అటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. సదాతే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్. అటువంటి ప్రచండ స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన బాహుదండాలని. అంటే ఆయన బాహువుల్ని చూసినప్పుడు మీరు ఆశ్రయించినట్టుగా దండం పెట్టాలి. స్వామి శక్తిమంతమైన ఈ బాహువుల్ని నేను ఆశ్రయిస్తున్నా. నిజంగా శక్తిమంతమే, ఆయన చేతిలో శక్తి కూడా ఉంది కదా, ఆ ఆయుధాన్ని శక్తినే అంటారు. అందుకని నీ బాహువులు నేను ఆశ్రయించానయ్యా, ఇంకా నాకు దుఃఖాలు ఎలా ఉంటాయి ఖచ్చితంగా అని ప్రార్థన చేయగలగాలి. ఇంకో మాట చెబుతున్నారు శంకరాచార్య మన సౌకర్యం కోసం. ఇవాళ చాలామంది నోట విన్నాను ఈ సమస్య. ఏమిటోనండి, మా అబ్బాయి ఎంత చెప్పినా దేవుడు గుళ్ళోకి వెళ్ళడండి, వాడికి ఏమిటో భక్తి లేదండి అనేవాళ్ళు ఒకళ్ళు, మా అమ్మాయికి లేదండి అనేవాళ్ళు ఒకళ్ళు. చాలామంది ఎల్లాళ్ళ బాధ ఏమిటంటే, ఏమిటో నేనేవో చదువుతూ ఉంటాను కానీ ఈయనకి అవన్నీ నచ్చవండి అంటారు. మొగుడికి నచ్చవు, ఆయన ఏదో పెద్ద హేతువాదిలా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ, లేకపోతే ఇవన్నీ ఎందుకంటాడు, చేదస్తం అంటాడు. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నామమ్మా కుటుంబాల్లో. ఒకళ్ళకు ఉంటే అందరికీ ఉండాలని లేదు, కానీ మన మనస్సును అది బాధిస్తుంది. ఈయన కూడా భక్తుడైతే బాగుండు, కాస్త ఆవిడ కూడా కాస్త జ్ఞానం తెచ్చుకుంటే బాగుండు, మా పిల్లాడికి కూడా భక్తి జ్ఞానం వస్తే బాగుండు, అమ్మాయికి కూడా కాస్త భక్తుంటే బాగుండు, బొట్టెట్టుకోమన్నా పెట్టుకోవట్లేదు ఏమి సంతో అని అనిపిస్తుంది కదా. చెప్పి విసుగొస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో శంకరాచార్య స్వామి ఈ స్తోత్రంలో చెబుతున్నారు. కళత్రం సుతాబంధువర్గ పశుర్వ నరోవాధనారి గృహే ఏ మదీయాక. కళత్రం సుతాబంధువర్గ పశుర్వ గృహే వాధనారి నరోవా మదీయా. నరోవాధనారి నరోవాధనారి గృహే ఏ మదీయాక. యజంతో నమంతస్తువంతో భవంతం యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చరంతే స్మరారే కుమార స్మరంతశ్చరంతే స్మరారే కుమార. మన్మధుణ్ణి చంపిన శివుని కుమారుడవేనవో కుమారస్వామి,
సర్వేశ్వరునికి కుమారుడవైన ఓ కుమారస్వామి, మా ఇంట్లో వాళ్ళు చెడుదారిలో ఉన్నారయ్యా, వారికి భక్తి జ్ఞానాలు వంట పట్టడం లేదయ్యా అని కళత్రం భార్య అయినా సరే, లేదు సుత కొడుకులైనా సరే కూతుళ్ళైనా సరే, బంధువర్గ మన బంధువుల గురించి అయినా సరే, పాడి పశువుల గురించి అయినా సరే, లేదా ఇంకా నరోవా ఏ పురుషుని గురించి అయినా సరే, ఏ స్త్రీని గురించి అయినా సరే మనం భగవంతుడిని ప్రార్థించవచ్చు. భర్త దారికి రావడం లేదు, దుర్వ్యసనాల పాలయ్యాడు, భార్యకి ఏం చేయాలో తెలియట్లే, ఆవిడ మహాసాధ్వి, కష్టపడి పిల్లల్ని పోషిస్తోంది. వీడు తాగి తాగి నాశనం చేస్తుంటే కష్టపడి పిల్లల్ని పోషిస్తోంది ఆవిడ. కుటుంబాన్ని పోషించుకోవాలిగా, ఏదో రకంగా మగాడు వదిలిపెట్టినా ఆడది వదలలేదుగా. కూలి పని చేసుకునే వాళ్ళ కుటుంబాలు అలాగే ఉంటాయండి. ఈ పెద్ద మనిషి ఎలా ఉంటాడంటే వాడు దాగింది జాలక ఈవిడ సంపాదించి తెచ్చింది కూడా లాక్కెళ్ళిపోతాడు. ఎవరిని ఆశ్రయించాలండి? విడాకులు ఇస్తారా? పరిష్కారం అయిపోతుందా? అంత మాత్రంతో తెలిసే వ్యవహారం కాదండి. భర్తకి విడాకులు ఇస్తారమ్మా, భార్యకి విడాకులు ఇస్తారా, పిల్లలకి ఎవరు ఇస్తారండి? విడాకుల ఆలోచన వచ్చినప్పుడల్లా దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్న పిల్లల గురించి ఆలోచించండి, పిల్లల గురించి ఆలోచించండి. ఈ లోకానికి మనం తీసుకొచ్చాం, వాళ్ళని ఖచ్చితంగా భరించాలి. పిల్లల గురించి ఆలోచించాలి. నా స్వేచ్ఛ, నా హక్కు, నా గొడవ అని మాట్లాడడం కాదు. పిల్లల్ని ఎందుకు కన్నావు? ఎవడిచ్చాడు నీకు అధికారం? వాళ్ళు ఏమైతే నాకేం చాలా దరిద్రపు మాటలు వస్తున్నాయండి ఈ మధ్యన. పెద్ద అయితే వాళ్ళు నన్ను చూస్తారా? అది ఆ పసిపిల్లలతో అనే మాట. అది 10 ఏళ్ల పిల్లాడు, 10 ఏళ్ల పిల్ల. నేను ఒక స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పాడేమో 1200 మంది పిల్లలు ఉన్నారట, హాస్టల్ స్కూల్, 1200 మంది హాస్టల్లో ఉంటారు. ఇందులో 750 మంది సింగిల్ పేరెంట్స్ సారని చెప్పాడు ఆయన. నాకు ఏడవాలో నవ్వాలో తెలియదు. 750 మంది, 1200 మంది పిల్లల్లో 750 మందికి సింగిల్ పేరెంట్, ఏదర్ మదర్ ఆర్ ఫాదర్. ఎంత దౌర్భాగ్యమైన వ్యవస్థలో ఉన్నావు. అమెరికాలో కూడా ఇంత దారుణమైన వ్యవస్థ ఉండదు. కాస్త తేడా వస్తే విడాకులే. ఇంకా పెద్ద సమస్యకు ఉంది వాళ్ళ. ఇది ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఎవడు కనమన్నాడు పిల్లల్ని కనకముందు విడిపోండి, కావాలంటే పెళ్ళైన కొత్తలోనే విడిపోండి. అది అవసంతా శుభ్రంగా కాపురం చేస్తారు, పిల్లల్ని కంటారు, 2 ఏళ్ళు ఉంటారు, అప్పుడు గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమైపోవాలి? నీకు ఇంకో భర్త వస్తాడమ్మా, ఆ పిల్లకి ఇంకో తల్లి వస్తుందా? లేకపోతే ఈయనకి ఇంకో భార్య వస్తుందా? ఆ పిల్లకి ఇంకో తల్లి వస్తుందా? ఆ పిల్లకి ఇంకో తండ్రి వస్తాడా? వాడు తండ్రి అవుతాడా? వాడు ద్వేషించడా? ఖచ్చితంగా. ఆ తల్లి పిల్లల్ని ద్వేషించదా? ఎలా పెంచుతుంది? కడుపున కన్నా తల్లికే ఈవేళ ప్రేమ లేదే, సమతల్లికి ఎక్కడి నుంచి వస్తుందండి? తనకు పుట్టారని తెలిసి నమ్మకం ఉన్న పిల్లల్నే తండ్రి ప్రేమించట్లేదే ఈవేళ. సమతండ్రవుడు ప్రేమిస్తాడండి. ఇక్కడ ఈ అధవ నాకు పుట్టలేదు, అవతల దోషేయమంటాడు. ఎంత దారుణమైన ప్రపంచంలో ఉన్నాం. ఈ భయంకరమైన ఆలోచన ఎవరి మనస్సుల్లో వచ్చినా వెంటనే ఆలోచించవలసింది పిల్లల గురించి. నా పిల్లల గురించి నేను పడుంటా అంతే. మగాడు పడవలసిందే, ఆడది పడవలసిందే, గయ్యాడి భార్యతోనైనా పడవలసిందే, పిల్లల గురించి అంతే. ఖచ్చితంగా చెబుతున్న భగవద్భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూర్తిభవించిన వ్యక్తిగా చెబుతున్న, మన తప్పు లేనప్పుడు భగవంతుడు మనకి న్యాయం చేస్తారండి. అందులో సందేహం లేదు. మన తప్పు ఉండద్దు. అవతల వాళ్ళ తప్పు ఉన్నా సరే, వారు భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళు ఒళ్ళు పొగరెక్కి ప్రవర్తించవచ్చు. మన తప్పు లేకపోతే మన జీవితానికి బంగారు బాట పరిచేస్తాడు. నువ్వు ఉండరా అబ్బాయి, నీకెందుకు వచ్చిన గొడవ, యథవశేన వదిలిపోయింది అంటాడు. అంతే. మన తప్పు ఉండకూడదు. మన తప్పు ఉంటే మనం బాధ్యత వహించాల్సిందే, అంతేకాని విడిపోకూడదండి. ఇవాళ సమాజంలో పెద్ద సమస్య అది. పిల్లల గురించి ఎవరు ఆలోచన లేదు ఇక్కడ. వాళ్ళు వెర్రిమొహాలు వేసుకు చూస్తారు ఇక్కడ. అంతేకాదు ప్రమాదం ఏమిటంటే, రేపు వీడు పెళ్లి చేసుకున్న దాంతో కూడా వీడు కాపురం చేయడమ్మా. ఎందుకంటే అలాగే పెరిగాడు వీడు. అక్కడ మా నాన్న చేయలే, నేను ఎందుకు చేయలే? ఆ భావన వీళ్ళలో ఎన్ని తగాదాలు వచ్చినా మా అమ్మ నాన్న అలా కలిసి ఉండడం, మాట్లాడుకోవడం నేను చూశామన్న ఆడపిల్ల అన్న మగపిల్లాడు చక్కగా కాపురం చేస్తారు సీతారాముల్లాగా. ఎందుకు వాళ్ళు అలాంటి సంస్కృతిలో పెరిగారు వాళ్ళు. అందుకని సమస్యలు వస్తే ఏం చేయాలి అంటే, పూజా మందిరంలోకి వెళ్ళండి. పుణ్యక్షేత్రాలకు కాదండి వెళ్ళాల్సింది, డబ్బులు దండగా. యాత్రా స్పెషల్ వాళ్ళని బాగు చేస్తారు ప్రతి వాళ్ళు. ఇంట్లో సమస్యలు తీర్చుకోరండి. పూజా మందిరంలోకి వెళ్ళండి. ప్రతి వాళ్ళు ఇంట్లో కట్టారు. ఈ ఈశాన్య మూల కట్టారు కదా, దేనికి? ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడ కూర్చోవాలి కదా. మనకు వాస్తు చూస్తాం, ఈశాన్య మూల పెడతాం, మళ్ళీ అందులోకి వెళ్ళాం. ఇక్కడ అదో స్టోర్ రూమ్ అయింది. ఎవడు దేవుడు బొమ్మ ఇచ్చినా అక్కడ బారేస్తాం. దేవుళ్ళు అందరూ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అక్కడ. వాళ్ళ మొహాన్ని 4 పువ్వులు బారేయడం, 4 రోజులైనా తీయకపోవడం. ఎందుకంటే మంగళవారం తీయకూడదు, శుక్రవారం తీయకూడదు. నువ్వు కూడా అలాగే పెట్టుకో, తీయకుండా తాళ్ళలో చూద్దాం. ఇక్కడ తీయని దాన్ని ఎందుకు పెట్టావు? అక్కడ పని లేకుండా. దేవుడికి చికాగ్గా ఉండదా ఈ పువ్వులన్నీ? తీసేయాలి వెంటనే. మంగళవారం ఏంటి, శుక్రవారం ఏంటి పెట్టిన పువ్వులు తీయడానికి? సెంటిమెంట్లు అన్నీ పెట్టుకుని దేవుడిని బాధ పెట్టాం. అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావా, లేడు అనుకుంటున్నావా? ఉన్నాడు అంటే తీసేయాలి, లేడు అంటే అక్కడ పెట్టడమే అనవసరం. లెక్క ఒకటే.
ఏదో ఒక వాదన ఉండాలి కదా. అక్కడ దేవుడు ఉన్నాడు అని మీరు భావిస్తే ఖచ్చితంగా దేవుడు ఎప్పుడూ శుభ్రంగా ఉండాల్సిందే. దేవుడు విగ్రహాన్ని తడపడం ముఖ్యం, తడిగుడ్డతో తోడవడం ముఖ్యం, శుభ్రంగా ఉంచడం ముఖ్యం, అలంకారాలు చేయడం ముఖ్యం కాదండి. దుమ్ము పట్టకూడదండి దేవుడి విగ్రహాలకి. పట్టిందంటే అది మంగళవారం లేదు, శుక్రవారం లేదు, ముందు అన్ని పనులు మానేసి దేవుడి విగ్రహాలు తొడవాలి. వారానికి ఒకసారి తొడవాలనే నియమం పెట్టుకోవాలి. ఒకవేళ సెంటిమెంట్ ఏదైనా ఉంటే అది లేని రోజునే తొడవండి. ఏదో ఒక రోజు మనం పెట్టుకోవచ్చుగా. వారానికి ఒకసారి ఖచ్చితంగా అన్ని పనులు మానేసి మనం స్నానం చేసి శుభ్రంగా తుడిచేసి అవసరమైతే మళ్ళీ స్నానం చేస్తాం, లేదా చేతులు కడుక్కుంటాం. ఏమైంది? ఇవన్నీ మానేసి ఇంకా ఏదో ఎక్కడికో వెళ్ళిపోవడం. అక్కడ కూర్చో, దేవుడికి దండం పెట్టు, అదే చెబుతున్నాడు ఇక్కడ. కళత్రంవా సుతోవా బంధువర్గోవా పశుర్వా నరోవా నారీవా ఎవరైనా సరే యజంతగా నీ పూజ చేసేలాగా, నమంతగా నీకు నమస్కరించేలాగా, స్తువంతగా నిన్ను కొనియాడే విధంగా, భవంతం ఎప్పుడూ నిన్ను పూజించేలాగా, ఎప్పుడూ నిన్ను కొనియాడేలాగా, ప్రశంసించేలాగా, నీకు నమస్కారం చేసేలాగా, అంతేకాదు స్మరంతగా ఎప్పుడూ నిన్ను స్మరించేలాగా ఖచ్చితంగా ఆ పని చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివేనయ్యా సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. అంచేత భార్యలో తేడా ఉన్నా, భర్తలో తేడా ఉన్నా, పిల్లల ప్రవర్తనలో తేడా ఉన్నా, మీ ఇంట్లో పూజామందిరంలో కంటే ప్రతి సమస్యకి అక్కడ పరిష్కారం ఉంది. పూజామందిరం కేవలం మామూలు గది కాదు, అన్ని గదులు లాంటిది కాదు. దయచేసి పూజామందిరాన్ని బాత్రూములా సన్నగా కట్టకండి, దరిద్రం అంటారు దాన్ని. అక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నంత వీలుగా ఉండాలి. ఎప్పుడైనా చేసుకుంటే అక్కడే చేసుకోవాలి. మళ్ళీ దీనికి హాలు బుక్ చేసి మొత్తం అన్నవరం వెళ్ళిన దానికి 10 రెట్లు ఖర్చు పెట్టాం ఇక్కడే. ప్రతిదానికి బుకింగ్. నీ పూజా మందిరం ఏమైంది ఇక్కడ? అక్కడ నువ్వు పట్టవు, మీ ఆవిడ పట్టవు. ఎందుకంటే ఇద్దరు సోఫాకి సరిపడా పెరిగారు, ఏం చేయమంటావు ఇక్కడ? ఏవి పనులు చేయడం మానేసి అన్నింటికి వంటకో మనిషి పెంటకో మనిషి పెట్టేసి మనం బాగా లావు అయ్యాం ఇక్కడ. ఇక కూర్చోవడానికి కుదరదు, అందుకని హాలు బుక్ చేస్తాం ఇక్కడ. మళ్ళీ అదో తద్దినం ఇక్కడ. నీ పూజా మందిరం ఉన్నది దేనికి? నువ్వు వ్రతం అక్కడ చెయ్యవు, తండ్రికి తద్దినం అక్కడ పెట్టవు, ఏం పెట్టవు ఇక్కడ. ఆ పూజా మందిరంలో కూర్చోవాలి, దేవుడితో తెలుసుకోవాలి ఖచ్చితంగా. నీకు పద్యం చెప్పడం కాకపోతే మాటలో చెప్పవు, మా మాటలో మరింత పవర్ఫుల్గా చెప్పొచ్చు, శక్తివంతంగా. ఏమయ్యా నేనేం తప్పు చేశా, నేను తప్పు చేయకుండా ఉన్నా, నా ఇంట్లో ఇలా ఎందుకు జరిగింది అని దేవుణ్ణి ప్రశ్నించే హక్కు ప్రతి భక్తుడికి ఉంది. మనకు భక్తి ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు మనం అడుగుతాం, ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందే. ఈ సృష్టి చేసిందే నువ్వు కాకపోతే ఎవరు చెబుతారు ఇక్కడ అని నిలదీసే హక్కు ఉంటుందమ్మా. మనమే తప్పు చేశాక ఎలా నిలదీస్తాం? ఆ చిత్తశుద్ధి ముఖ్యం. నేను మొదట ఏ మాట చెప్పానో ఆ మాటతోనే ముగుస్తున్నా. ఆ చిత్తశుద్ధి కావాలి. నువ్వు తప్పు చేయకుండా ఉంటే దేవేంద్రుల చేతం కోర్టులో నిలబెట్టచ్చు. మనమే తప్పు చేశాక ఏడవాలి, చేసాం, అప్పుడు కూడా పరిష్కారం ఉంది. తలుపేసేయండి, చెడతేసేయండి, ఎవరిని రానివ్వకండి. భార్య వద్దు, భర్త వద్దు, ఎవరొద్దు. నిజమేనమ్మా, పొరపాటు, బుద్ధి చాపల్యం కొద్దీ చేశాం, బుద్ధి గడ్డి తిని చేశాం. మీ ఇంట్లో మీరు నమ్ముతున్న ఇష్టదైవం కాళ్ళ మీద పడండి, కన్నీళ్లతో అభిషేకం చేయండి. 24 గంటల్లో ఆ పాపం మాఫీ, అనుమానమే లేదు. పరమ పవిత్రులుగా ఉంటారు మీరు, ఎవ్వరికీ చెప్పొద్దు. ఏడిపించుకు తింటారు జీవితం అంతా. భర్తకు కూడా చెప్పొద్దు, భార్యకు కూడా చెప్పొద్దు, పిల్లలకు అసలే చెప్పొద్దు. ఏడిపించుకు తింటారు జీవితం అంతా. ఈవేళ వింటారు, నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు, గొప్పతనం వింటారు. రేపు ఏడిపించుకు తింటాడమ్మా, దెప్పేస్తాడు ఖచ్చితంగా. చెప్పకూడదు. జీవితంలో కొన్ని రహస్యాలు ఎప్పుడూ చెప్పకూడదు, కాష్టంలోనే కాలిపోవాలి అవి. మనం ఒప్పుకున్నాం కదా, దేవుడి ముందు ఒప్పుకున్నాం, ఇంకోటి ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. మళ్ళీ చేయకూడదు, ఒకటే లెక్క. నిజంగా పశ్చాత్తాపం పడ్డాం, దేవుడు కాళ్ళు అట్టుకున్నాం, ఒప్పేసుకున్నాం, ఇంకా చెయ్యను, తప్పు చేశాను, నిజమే, ఇది మోసమే, ద్రోహమే, తప్పే, దొంగతనమే, నన్ను క్షమించు, ఇంకా చేయనంటే 24 క్షణాల్లో అది పోయినట్టే లెక్క. అంత గొప్పదేం కాదు పాపం ఎక్కడ ఏడిపించుకు తినడానికి. అంత క్షోభపడిపోక్కలా. మనం పాపాత్మలం అని మరి ఏ మతమైనా చెబుతుందేమో నాకు తెలియదు, నే పాపిని అంటూ. హిందూ మతం మాత్రం చెప్పదండి. అమృత పుత్రులం మనమంతా, పుణ్యాత్ములం మనమంతా. మనం పాపాత్ములం అన్న ప్రశ్న లేదు అక్కడ. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. ఋత్విక్ల సాక్షిగా చెబుతున్న రోజూ చదువుకునే మంత్రం బ్రాహ్మణులు ఇది. రాత్రి చేసిన పాపం రాత్రే పోయింది, పగలు చేసిన పాపం పగలే పోయింది. నేను అమృతపుత్రుణ్ణి ఏం చెబుతోంది వేదం. భయపడవలసిన అవసరం లేదు హిందువులారా, భయపడవలసిన అవసరం లేదు. నిర్భయంగా నిస్సంకోచంగా భగవంతుడి పాదాలు ఆశ్రయించండి. అందుకోసం ఇక్కడ కుటుంబ సభ్యులతో సమస్య వచ్చినా సరే వారిని అందరినీ పూజారులుగా, భక్తులుగా, స్తోత్రం చేసేవారుగా చేయగలిగిన శక్తి భగవంతుడికి ఉంది ఖచ్చితంగా. ఆ భగవంతుడిని మనం ఆశ్రయిద్దాం. చివరిగా ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటా. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అసలైన రూపాన్ని చూడాలి అని మీకుంటే
ఖచ్చితంగా జీవితంలో ఒక యాత్ర మాత్రం చేయండి, వీలైతే వడపళని వెళ్ళండి. వడపళని తమిళనాడులో గొప్ప పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గోచీ పెట్టుకుని ఉంటాడు, బాలసుబ్రహ్మణ్య స్వామి గోచీ పెట్టుకుని ఉంటాడు. అంతేకాదు ఆయనకి ప్రీతి ఏమిటంటే కడవలతో అభిషేకం చేస్తారు, కుండలతో. కుండలు 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 నీళ్లు పోసేస్తుంటే గుళ్ళోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, నిత్యము అభిషేకమే. నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో వెళ్ళినప్పుడు నాకు ఆ తత్వం చాలా అర్థమై అనుభూతి చెంది పద్యం వెళ్ళాను. దాంతో నేను సెలవు తీసుకుంటా. ఏం వైభవం, ఏం వైభవం! ఒక్క హిందువులకి తప్ప ఇన్ని విభిన్న రూపాల్లో బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం మరొకరికి ఉందా? భారతీయులుగా పుట్టడం, అందున హిందువులుగా పుట్టడం ఎంత అదృష్టం అండి. ఏమి గోచి పెట్టుకున్నావయ్యా? వాచాగోచరమైన తత్వము జగద్వ్యాకోచమూలము శ్రీ ప్రాచీనాగమతత్వబోధక మహాపాండిత్యమున్. వాచాగోచరమైన తత్వము జగద్వ్యాకోచమూలము శ్రీ ప్రాచీనాగమతత్వబోధక మహాపాండిత్యమున్ క్షీరసద్రీచీనం దివ్యతత్వము క్షీరసద్రీచీనంబగు ఆ ఆర్ద్రచిత్తము సముద్దీప్తంబుగాదేయటన్. క్షీరసద్రీచీనంబగు ఆ ఆర్ద్రచిత్తము సముద్దీప్తంబుగాదేయటన్. గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మ్రొక్కెదన్. గోచీ పెట్టుకుని బాలసుబ్రహ్మణ్య స్వామి ఎందుకుంటాడు అంటే వాచాగోచరమైన తత్వం. ఒరే, అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి గోచీ ఎందుకు పెట్టుకున్నాడో ఒక్కసారి ఆలోచించరా? భక్తులు పట్టుబట్టలు ఇస్తానన్నా కట్టుకోలేదే ఆయన. 70 ఏళ్ళు అలాగే బతికాడే గోచీతోటి. దేనికి ఆయనకి లేక ఏమీ మిగలదు జీవితంలో. మనం గోచీ లేకుండానే వచ్చాం. ఆ గోచీ కూడా ఆయన ఎందుకు పెట్టుకోరంటే ఈ భక్తులు తక్కువ వాళ్ళు కాదు. ఆ గోచీ కూడా పెట్టుకోకపోతే అలా చూస్తూ కూర్చుంటారు అంతే. ఇంకా అదో విచిత్రంగా అక్కడో సెల్ఫీ దిగుతాడు కర్మ. ఇది భరించలేక లోకాన్ని నుంచి తప్పుకోవాలి కాబట్టి ఆ మాత్రం వస్త్రం కట్టుకున్నాడు. లేకపోతే అది కూడా తీసి పారేసేవాడు. తీసేయడమే. సుఖమహర్షి తీసేశాడు కదా, త్రైలింగస్వామి తీసేశాడు కదా, తాజుద్దీన్ బాబా తీసేశాడు కదా, వాళ్ళు మహాయోగులు కాదా? జైనంలో ఉండే సన్యాసులు ఇప్పటికీ పూర్తి దిగంబరంగా ఉంటారు, సభల్లో కూడా పాల్గొంటారు. వారు సన్యాసులు కాదా? మహానుభావులు వాళ్ళు. రమణ మహర్షి ఎందుకు అంటే అదో లోకం తీరిది, మనం ఏదో లోక మర్యాదను అనుసరించి కొంతైనా పాటించకపోతే ఈ అధవసంత ఎక్కువైపోతుంది ఇది అని పాపం గోచి పట్టుకుని. అంతకు దివ్యతత్వం ఇంతకు మించి నీకు మిగిలేది ఏం లేదు, ఇంతకు మించిన వస్త్రం కూడా అవసరం లేదు. వాచాగోచరమైన తత్వం జగద్వ్యాకోచమూలము. వాక్కులకు కనిపించదు ఆ తత్వం, కానీ జగత్తంతా వ్యాపించిన తత్వం అది. మన వాక్కుకి అంతది. ఎందుకు 2 గంటల పాటు మాట్లాడామంటే ఇంతకంటే ఏం చేయలేం కాబట్టి అంతే. ఇంతకంటే ఏం చేస్తాం? నాకు చేతనైన విద్య వాక్కు, భగవంతుడు నాకు ఇచ్చింది వాక్కు. ఆ వాక్కుతోనే భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలి. దీంతో తెలుస్తుందంటే ఏం చెబుతాం ఆ విషయాన్ని? ప్రాచీనాగమతత్వబోధక మహాపాండిత్యమున్. ప్రాచీనమైన ఏ శాస్త్రం యొక్క తత్వాన్ని సూక్ష్మంగా గ్రహించాలంటే సుబ్రహ్మణ్యోపాసనని మించింది లేదండి. పండితులు ఉండగా చెబుతున్నా, మీకు బుద్ధి వికసించాలి అంటే, ఏదైనా విద్య తొందరగా రావాలంటే సుబ్రహ్మణ్యోపాసన చేయండి. ఎందుకంటే శర్వవర్మ అనే పండితుడికి, గుణాఢ్యుడు అనే పండితుడికి క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో హాల శాతవాహనుడి ఆస్థానంలో తగాదా వచ్చింది, సంస్కృతం నేర్పడం ఎలాగా అని. నేను రాజుగారికి సంస్కృతం నేర్పాలి అంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది అన్నాడు గుణాఢ్యుడు. శర్వవర్మకి ఆయనతో ఉండే ద్వేషం కారణంగా అబద్ధం 6 నెలల్లో నేర్పుతానన్నాడు. ఆయనకి తెలుసు పడుతుందని, కానీ పౌరుషానికి అనేసాడు. అవతల వాడి మీద పోటీతోడు వేలం పడబడినట్టు నేను 6 నెలల్లో నేర్పుతా. వెంటనే గుణాఢ్యుడు అన్నాడు, 6 నెలల్లో నువ్వు హాల శాతవాహనుడికి సంస్కృతం నేర్పగలిగితే నేను నాకు వచ్చిన భాషలన్నీ వదిలేసి నా గ్రంథాలన్నీ దగ్ధం చేసి అడవుల్లోకి వెళ్ళి బతుకుతా, మాట్లాడకుండా అని చెప్పాడు గుణాఢ్యుడు. ఆశ్చర్యకరం, శర్వవర్మ పంతం నెగ్గింది. 6 నెలల్లో హాలరాజుకు సంస్కృతం నేర్పాడు. ఏం చేశాడో తెలుసా? ఇంటికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాడు. ఆయన ఎలవేల్పు కుమారస్వామి. లోపలికి వెళ్ళి ఆ విగ్రహం కాళ్ళు పట్టుకుని సభలో అనేసా, గుణాఢ్యుడి మీద ద్వేషంతో అనేసా, ఇదివరకు వాళ్ళకి మాకు పడదు ఆ శత్రుత్వంతో అనేసా, నా మాట నిలబెట్టు, నా మాట నిలబెట్టు, నా మాట నిలబెట్టంటే వాగ్వాదిని వామకేశి వన్య మండల వాసిని. అమ్మవారి మాట మర్చిపోద్దామా? వాగ్వాదిని అంటే తన భక్తుడు వాదన కోసం కూర్చుంటే వాడికి అవసరమైన మెటీరియల్ అంతా అమ్మవారు ఇస్తుందమ్మ. వాగ్వాదిని అంటే అర్థం అది. అందుకని అమ్మవారైనా సుబ్రహ్మణ్య స్వామి ఒకటే కదా, నీకెందుకయ్యా నేను చెబుతాను కదా అని సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై సూత్రాలు చెప్పాట, రాసుకో అని. ఈయన రాసుకుంటున్నాడు తాటాకుల మీద.
ఒక 10-15 సూత్రాలు చెప్పాడు. ఆశ్చర్యం, భగవద్ అనుగ్రహం విశేషంగా ఉంటుంది. మన పొగరబోత్తనంతో దాన్ని పోగొట్టుకుంటాం. భగవంతుడు కనిపించి సుబ్రహ్మణ్య స్వామిగా ఓ 10-15 సూత్రాలు చెప్పి ఇవి రాసుకోవయ్యా, రాజుగారికి నేర్పు, తొందరగా వస్తుందని చెబుతుంటే ఆయన్ని చెప్పనీయకుండానే ఈయన చెబుతుంటే సూత్రం 6 సూత్రాలు అయ్యాక 7వది ఇది కదా, 8వది ఇది కదా అంటున్నట్ట. శరవర్మ, నీకు ఉత్సాహం బాగా ఎక్కువగా ఉంది, నువ్వు గురువును ధిక్కారం చేస్తున్నావు, అందుకని నువ్వు రాజుగారికి నేర్పడానికి మాత్రమే ఈ కాతంత్ర వ్యాకరణం ఉపయోగపడుతుంది, తర్వాత ఈ లోకంలో ఉండదు పో అని చెప్పాడు ఆయన. దేవుడు కొట్టనోగాళ్ళు తిట్టనోగాళ్ళు ఇచ్చాడు, వ్యాకరణం ఇచ్చాడు, నేర్పుకో, అందుకే పనిచేస్తుంది. సింగిల్ డోస్ ఒక్కసారే పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు, పాశుపతంలాగా వెనక్కి వచ్చేయవలసిందే, అందుకని ఊరుకో అని చెప్పాడు. అదే పెట్టి ఆయన 6 నెలల్లో నేర్పాడు. వెంటనే కాతంత్ర వ్యాకరణం మాయమైంది. లేకపోతే అదే మిగులుంటే పాణిని వ్యాకరణంతో కూడా నిమిత్తం లేకుండా 15-16 సూత్రాల్లో మొత్తం నేర్చుకోవచ్చండి. అంత మహాతత్వాన్ని సులభంగా చెప్పగలిగిన ఒకే ఒక దైవ శక్తి సుబ్రహ్మణ్య స్వామి.